బయట అవుట్ సైడ్ అడిషనల్ మనీతో అయ్యే పనులు కొన్ని, మీకున్న లిమిట్స్ లో మీరు మాక్సిమైజ్ చేయగలిగేవి కొన్ని. మాక్సిమైజ్ అంటే ఉన్న దాంట్లో సర్వీస్ మీరు ఆల్రెడీ బాగా చేస్తా ఉన్నారు. చూస్తా ఉంటే యాక్చువల్ హాస్పిటల్ ఈస్ వెరీ క్లీన్ అండ్ వెరీ వెల్ మెయింటైన్డ్. I'm actually quite happy and I would say surprised also. It is so well maintained. So I want to congratulate you and thank you for that. ఇవి కాకుండా మా వైపు నుంచి వారు చెప్పినట్టు సిటీ స్కాన్ గానీ, 2 అల్ట్రాసౌండ్ మెషిన్స్ గానీ, లేకపోతే బ్లడ్ కాంపోనెంట్ మెషిన్ గానీ, సపరేట్ చేసే మెషిన్ గానీ, ఈ 3 తర్వాత మహాప్రస్థానం వెహికల్, అడ్వాన్స్డ్ అంబులెన్స్, ఈ 5 కాంపోనెంట్స్ మేము సిఎస్ఆర్ కింద పెట్టి we will reach out to outside donors and see how much ever we can do. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తాం. బట్ మీరు అవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్డర్ లో కూడా పెట్టండి. పెట్టినప్పుడు ఎక్కడ తొందరగా అయితే అక్కడ వర్క్ చేద్దాం. ఇవన్నీ కాకుండా వారు చెప్పినట్టు ఆ డైట్ అనేది మన చేతిలో ఉన్నది, ఫాస్ట్ గా ఫిక్స్ చేసుకోగలిగేది. న్యూట్రిషన్ కాంపోనెంట్ రైట్ కాంట్రాక్టర్ తీసుకొచ్చి అవి ఫిక్స్ చేసుకోవటం. అదే విధంగా హెచ్డిఎస్ కమిటీ కూడా కొత్త వాళ్ళని వేసుకోవటం. అందులో కూడా కుదిరితే గుంటూరులో మేము హెచ్డిఎస్ కమిటీ వేసినప్పుడు కొద్దిగా ఎవరైతే ఆ ఫిలాంథ్రపీ యాంగిల్ ఉందో, వెల్తీగా ఎవరున్నారో వాళ్ళని పెడితే ఏమవుతుందంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. అంటే మీకో నాకు తెలిసిన వాళ్ళని పెట్టే కంటే కూడా సొసైటీ మీద ఇంట్రెస్ట్ ఉండి ఫిలాంథ్రపిక్ యాంగిల్ ఉండి డబ్బులు ఉన్న వాళ్ళని కనీసం 60-70% ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళే మీకు సగం సమస్యలు తీరుస్తారు. ఎందుకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక స్టేజ్ తర్వాత డబ్బు వచ్చిన తర్వాత కోరుకునేది పేరు. ఆ పేరు గనక మీరు వాళ్ళకి గనక జెన్యున్ గా ఇవ్వగలిగితే చాలా మంది ముందుకు వస్తారు. ఆ విధంగా మీరు ఒకసారి ఆలోచించండి. అదే విధంగా డ్యూటీ డాక్టర్స్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ అకౌంటబిలిటీ క్రియేట్ చేయండి, టైమింగ్స్ పెట్టండి. ప్రతి పేషెంట్ కి నా డాక్టర్ నా టైమింగ్ అనేది కనుక ఉంటే ఇబ్బంది ఉండదు. వాళ్ళకి